సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి పెద్ద హీరోలు డుమ్మా కొట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మీటింగుకు పెద్ద హీరోలు ఎవరూ సమావేశానికి రావట్లేదని తెలుస్తోంది. కనీసం మెగా ఫ్యామిలీ, నందమూరి, అక్కినేని, ఘంటమనేని, దగ్గుపాటి, మంచు ఫ్యామిలీ హీరోలు ఎవరూ హాజరవ్వడం లేదు. కాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని 36 మంది టాలీవుడ్ సభ్యుల బృందం కలవనుందని సమాచారం. ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు సహా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మీటింగుకు పెద్ద హీరోలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ గా మారింది. వినోద్ చెప్పండి, అయితే ఈ రోజు జరిగే మీటింగ్ కు పెద్ద హీరోలు ఎవరు వెళ్లట్లేదని డుమ్మా కొడుతున్నారంటూ చర్చనీయాంశంగా మారింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? వైశాలి, ఇవాళ ఉదయం నుంచి సినిమా ఇండస్ట్రీ పెద్దలంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ సీఎం, తెలంగాణ గవర్నమెంట్ మంత్రుల్ని అలాగే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న దిల్రాజు ప్రకటన చేసిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టు ఇవాళ ఉదయం 10:30 కమాండ్ కంట్రోల్ రూమ్ లో, బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ భేటీ కానుంది. సో అయితే ఈ భేటీ కేవలం 40 నిమిషాలు మాత్రమే కానుంది. ఈ 40 నిమిషాల భేటీలో ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అలాగే అల్లు అరవింద్, మరికొంతమంది పెద్దలు, దీంతో పాటు అల్లు అర్జున్ కూడా వస్తారనేటువంటి ఒక పుకార్లు అయితే షికార్లు చేశాయి నిన్నటి నుంచి. కానీ కొద్దిసేపటి నుంచి మనకు తెలుస్తుంది ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కూడా, అంటే అగ్ర హీరోలు ఎవరు కూడా ఈ మీటింగ్ కి భేటీ అవ్వట్లేదంటూ కూడా క్లియర్ గా స్పష్టమవుతుంది. కేవలం నిర్మాత మండలి అధ్యక్షులు అలాగే పెద్ద నిర్మాతలు మాత్రమే ఈ భేటీకి హాజరు కానున్నారు. ప్రొడ్యూసర్ అలాగే ఎఫ్టీఏ చైర్మన్ దిల్రాజు నేతృత్వంలో, దిల్రాజుతో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సురేష్ బాబు, అలాగే మరికొంతమంది నిర్మాతలు అండ్ కొంతమంది ఆర్టిస్టులు మాత్రమే ఈ భేటీకి హాజరు కానున్నారు. మొత్తం 8 నుంచి 10 మంది మట్టుకే ఈ భేటీలో హాజరు కానున్నట్టయితే తెలుస్తుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. కేవలం ఈ పుకార్లు మాత్రమే. చిరంజీవికి ఆహ్వానం అందింది, కానీ తను షెడ్యూల్ బిజీ కారణంగా అందుబాటులో ఉన్నాడా లేడా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరొక పక్క నాగార్జున అవ్వచ్చు. సో ఏది ఏమైనా వీళ్ళు అగ్ర హీరోలు కలుస్తారంటూ నిన్నటి నుంచి వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదు. మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన, అంటే చేసినటువంటి వ్యాఖ్యలు, ఇక్కడ నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, అలాగే అదనపు టికెట్లకి ప్రైస్ పెంచుకోవడానికి అవకాశం లేదు, అదనపు షోలు కూడా ఉండవు అంటూ కూడా అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు మంత్రి కోమటిరెడ్డి కూడా టాలీవుడ్ పై ఈ హుకుం జారీ చేస్తారంటూ కూడా వార్తలు వైరలే. కానీ రేవంత్ రెడ్డి మాటల వెనుక సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే డిసెంబర్ 4వ తారీఖున పుష్ప 2 ఫిబ్రవరి ప్రీమియర్ జరిగిన ఆ టైంలో రేవతి అనే మహిళ మృతి చెందడం, అలాగే తన కొడుకు శ్రీతేజ్ కూడా కిమ్స్ హాస్పిటల్లో ఇంకా సీరియస్ గా కోమాల్లోకి వెళ్లడం లాంటి సిచ్యువేషన్ చూస్తే అసలు బెనిఫిట్ షోలు ఉండవు, అసలు అల్లు అర్జున్ రావాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై కొంత కౌంటర్స్ కూడా వేశారు. దాని తర్వాత ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్, అంటే గవర్నమెంట్ అంటే ఒక యుద్ధమైనటువంటి వాతావరణం కొనసాగింది. గత 10 రోజుల నుంచి అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటూ కూడా ట్రోల్స్ అయితే మొదలయ్యాయి. సో ఏది ఏమైనా దిల్రాజు ప్రముఖ నిర్మాత అలాగే ఎఫ్డీఎస్ చైర్మన్ దిల్రాజు కూడా రంగంలోకి దిగి ఈ ఇష్యూని సద్దుమణిగించేందుకు నిన్న తను మొన్న వెళ్ళడం జరిగింది. అలాగే నిన్న కూడా మైత్రి మూవీ మేకర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్ తో పాటు మొత్తానికి వాళ్లకు 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసి ఇక్కడ నుంచి శ్రీతేజ్ కి సంబంధించినటువంటి భవిష్యత్తు, అలాగే రేవతి భర్త భాస్కర్ కి సంబంధించినటువంటి తన భవిష్యత్తు, అంటే తనకు ఉద్యోగం కల్పిస్తానకు మాటలు ఇచ్చారు. సో ఏది ఏమైనా ఇక్కడ ఇష్యూ క్లోజ్ అయిపోయింది అనేది ఇండైరెక్ట్ అయితే మనకు తెలుస్తుంది. సో దీని తర్వాత మీడియాతో మాట్లాడుతూ దిల్రాజు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసాము, ఇవాళ ఉదయం అంటే రేపు ఉదయం కలవబోతున్నామంటూ కూడా నిన్న మనకు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా చాలా సానుకూలంగా స్పందించాడు. ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి రేవంత్ రెడ్డిని కలవబోతున్నాము. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు కలుస్తున్నాడు, ఇండస్ట్రీ మీటింగ్ ఇంత అత్యవసరంగా ఏర్పాటు చేసిన కారణం ఏంటి అని కూడా టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. కానీ రేపు సంక్రాంతి సీజన్ దగ్గర పడింది, సినిమాలు రిలీజ్ కూడా దగ్గర పడ్డాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం లేపాయి. అంటే సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా మరొక పక్క చర్చ కొనసాగుతుంది. సో ఇలాంటి తరుణంలో కేవలం టికెట్ల పెంపునకు సంబంధించి అలాగే అదనపు షోలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను గవర్నమెంట్ ముందు ఉంచబోతున్నాం. ఇక్కడ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ టికెట్లు రేట్లు పెంచితే ఏ రకంగా పెంచుకోవాలి, అదనపు షోలు పెంచితే ఎట్లా వేసుకోవాలి అనే దానిపైన మెయిన్ ఫోకస్ అంతా పెట్టి అనే ఒక భేటీ ఏర్పాటు చేశారు. కానీ భేటీ వెనక కూడా అల్లు అర్జున్ ఇష్యూను బేస్ చేసుకొని ఈ భేటీ అంతా కొనసాగుతుందంటూ కూడా మనకు వార్తలు వచ్చాయి. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఈ భేటీలో అల్లు అర్జున్ హాజరవ్వట్లేదు, అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి హీరోలు కూడా హాజరవ్వట్లేదు మనకు క్లియర్ గా తెలుస్తోంది. వైశాలి, కొద్దిసేపట్లో
మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ కాబోతుంది. కేవలం దిల్ రాజు అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఎఫ్డీఏ చైర్మన్ దిల్ రాజు, అలాగే నిర్మాత అల్లు అరవింద్, మరికొంతమంది నిర్మాతలతో పాటు మాత్రమే ఈ భేటీ కొనసాగబోతుంది. సో ఏది ఏమైనా భేటీ అనంతరం అసలు ఈ భేటీలో అంటే ఏం జరిగింది, కేవలం ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు అంటే బెనిఫిట్ షోలకు సంబంధించిన సమస్యల, లేదంటే టికెట్ల రేట్లకు సంబంధించినటువంటి అంటే టాలీవుడ్ లో ఉన్న సమస్యల పైన ఫోకస్ పెట్టారా, లేదంటే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి విషయం అక్కడ ఏమైనా ప్రతిపాదించిన అవకాశం ఏమైనా ఉన్నాయి? సో అల్లు అర్జున్ విషయం కూడా దీంతో క్లోజ్ అయిందా ఏంటి అనేది భేటీ తర్వాత మనకి డెఫినెట్ గా దిల్ రాజు మీడియాతో మాట్లాడినారు, క్లియర్ గా మనకి తెలిసిపోతుంది. వైశాఖ, రైట్, థ్యాంక్ యూ వినోద్.